హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకైతే బిగ్ బాస్ సీజన్ 8 టీజర్ అయితే రిలీజ్ చేశారండి. ఇందులో అక్కినేని నాగార్జున గారు అయితే ఒక జీనీ లాగా కనిపించారు మనకి. ఇప్పుడు ఆ విశేషాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. తను ఏం చెప్పాడు, లాస్ట్లో ఏమేమి ఉంటాయని చెప్పారు నాగార్జున గారు, మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చింటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని. ఇక బిగ్ బాస్ సీజన్ 8 టీజర్ అయితే ఈరోజు రిలీజ్ అయిందండి. ఇందులో మొదటగా కమిడియన్ సత్య గారు ఉన్నారు కదా, తను కార్తికేయ సినిమా ఇంకా చాలా వాటిలో అయితే యాక్ట్ చేశారు కమిడియన్ సత్య. ఈ ఈ బిగ్ బాస్ సీజన్ టీజర్ లో స్టార్టింగ్ అయితే సత్య దొంగలాగా ఒక షట్టర్ ఓపెన్ చేసుకుని ఒక షాప్ లోకి అయితే ఎంటర్ అవుతారు. అక్కడ చాలా పురాతన వస్తువులు అంటే పురాతన విగ్రహాలు అలాంటివి, బంగారంవి ఇత్తడివి అలాంటివి అయితే ఉంటాయి. తనైతే వాళ్ళ వైఫ్ ఫోన్ చేసి ఇక్కడ చాలా బొమ్మలు అయితే ఉన్నాయి, కొన్ని మనం షాప్ లో పెట్టుకోవచ్చు, కొన్ని అయితే అమ్మేసుకోవచ్చు అన్నట్టు చెప్తూ ఉంటాడు. తనకి వెనకాల నుంచి ఒక ఏదో సౌండ్ అయితే వస్తుంది కదిలినట్టు. ఇంకా దీన్ని బట్టి చూస్తా అంటే ఈసారి బిగ్ బాస్ లో కూడా దొంగలు పడే అవకాశం ఉంది. లాస్ట్ మనకి ప్రతి ఎపిసోడ్ లో బిగ్ బాస్ లో దొంగలు అయితే వస్తూ ఉంటారు కదండి. ఈ బిగ్ బాస్ లో కూడా చాలా దొంగలు అయితే వచ్చి వస్తువులు ఎత్తుకొని పోయే అవకాశం అయితే ఉంది అన్నట్టు దీంట్లో అయితే చూపించారు. ఇక నెక్స్ట్ ఆ డైలాగ్ తన వైఫ్ తో చెప్పిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఒక కత్తి ఉంటే టిప్పు సుల్తాన్ కత్తి అనేసి ఇలా తీసి ఇలా మలా పెట్టి వాళ్ళ వైఫ్ కి చెప్తారు, దీంతో మనం కూరగాయలు అయితే కట్ చేసుకోవచ్చు అనేసి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవడం ఏమంటే ఈసారి బిగ్ బాస్ లో గొడవలు కూడా, అంటే ఇప్పుడు మామూలుగా కూరగాయలు అంటే మనం చిన్న కత్తితో కట్ చేస్తాం, కానీ పెద్ద కత్తితో కట్ చేయొచ్చు అన్నట్టు చూపించారంటే గొడవలు కూడా పెద్దవిగా ఉంటాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, చిన్నవిగా ఉండవు, గొడవలు చాలా పెద్దవిగా ఉంటాయనేసి నాకు తెలిసి ఈ హింట్ అదే ఇచ్చినట్టు అయితే ఉంది ఈ బిగ్ బాస్ సీజన్ లో. ఇంకా తను అక్కడి నుంచి అంటే అటుపక్క మోనాలిసా బొమ్మ అయితే ఉంటది, ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి తనని చూసి మళ్ళీ ఇట్లా తిప్పిస్తే వెనకాల అయితే మిర్రర్ ఉంటది. అంటే మొనాలిసా అనేది మనకి పాపులర్ పెయింటింగ్, మనకు తెలిసిందే. అంటే చాలా మంది మొఖాలు ముందర ఒక రకం, వెనకాల ఒక రకం. అంటే అద్దంలో చూసుకుంటే తన ఒరిజినాలిటీ కనిపిస్తుంది, ప్లస్ ముందరైతే అందరూ చాలా అందంగా అయితే కనిపిస్తారు. దీన్ని బేస్ చేసుకునే ఈ కాన్సెప్ట్ అయితే పెట్టినట్టు ఉంది బిగ్ బాస్ వాళ్ళైతే. నాకు అదే అర్థమైంది. అంటే చాలా మంది స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరు మంచిగా అందరితో నవ్వుతా మాట్లాడతారు, వాళ్ళ వెనకాల సైడ్ మొఖాలు కూడా మనకి ఈసారి అందరివి చూపించే విధంగా ఈ బిగ్ బాస్ సీజన్ అయితే డెఫినెట్ గా ఉంటుంది అనేసి మనకు తెలుస్తుంది. ఈ కాన్సెప్ట్ ఏమంటే బిగ్ బాస్ సంబంధించిన టీజర్ కాబట్టి మనం ప్రతిదీ బిగ్ బాస్ ఎలా ఆలోచిస్తారు, మనకి ఎలా దీని గురించి మనకి ఏ విధంగా ఉంటుంది అనేసి మనం ఆ విధంగానే థింక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ టీజర్ లో మాక్సిమం గొడవల గురించి, అంటే వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు, అంటే ముందర ఒక ముఖం వెనకాల ఒక ముఖం అనేది ఈ మోనాలిసా బొమ్మతో అయితే చూపించారు. అలాగే స్టార్టింగ్ మన దొంగతనాలు అవి ఇవి డెఫినెట్ గా ఉంటాయి. ఏమంటే దొంగలు వచ్చి కొట్టేసేదే కాకుండా వీళ్ళకి టాస్కులు కూడా ఇస్తుంటారు కదా కంటెస్టెంట్స్ కి, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇవి కొట్టేయడం, వీళ్ళ దగ్గర నుంచి అవి కొట్టేయడం అనేసి. ఈసారి అవి ఇంకా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది ఈ బిగ్ బాస్ సీజన్ లో. ఇక ఆ మోనాలిసా బొమ్మను చూపిస్తూ వాళ్ళ వైఫ్ తో మాట్లాడుతూ ఉంటే ఇంకా తను వెనకాల నుంచి మళ్ళా సౌండ్ వచ్చే కొద్దికి కమిడియన్ సత్య గారికి భయం వేసి ఆ ఫోన్ అయితే కట్ చేస్తాడు వాళ్ళ భార్యను తిట్టి. తర్వాత ఇట్లా తిరిగి చూస్తే అక్కడ ఒక మనకి ఆలీబాబా అద్భుత దీపంలో లాగా ఒక దీపం అయితే ఉంటది, దానికి మొత్తం స్టోన్స్, అంటే కలర్ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయి ఆ దీపానికి. ఏంద్రా ఇది ఇది కదలుతాంది అనేసి సత్య అక్కడికి వెళ్ళి దీన్ని తాకొచ్చా అనేసి జస్ట్ అట్లా చేపెడతాడు, దాంట్లోంచి పొగ వచ్చి 8 షేప్ లో అయితే వస్తుందండి. దీనైతే చాలా బాగా తీశారు గ్రాఫిక్స్. 8 షేప్ వచ్చినప్పుడు మొత్తం లైట్స్ అన్ని వెలుగుతాయి, అక్కడ ఉండే చుట్టూరు లైట్స్, కలర్ఫుల్ లైట్స్ అయితే వెలుగుతాయి. ఆ తర్వాత అది ఒక లైట్ అయితే బ్లాస్ట్ అయ్యి ఆ తర్వాత 8 లో నుంచి నాగార్జున గారు వచ్చి కనపడడం అనేది మనకు చాలా అద్భుతంగా అయితే కనిపించింది. దీన్ని మనం బిగ్ బాస్ దీంతో ఆలోచిస్తే ఎలా ఉంటదంటే, అంటే మనకి ఒక వారం తర్వాత ఎపిసోడ్స్ అన్ని, ఒక వారంలో జరిగే విశేషాలన్నీ లాస్ట్ మూమెంట్ లో నాగార్జున గారు వచ్చి సాటర్డే సండే ఎలా అయితే కంటెస్టెంట్ ని కలిసి వాళ్ళకి ఆ వివరాలు తెలియజేస్తారో, ఇక్కడ కూడా అంటే ఇవన్నీ జరిగిన తర్వాత నాగార్జున గారు ఆ విధంగా అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే నాగార్జున ఎంట్రీ కూడా చాలా బాగుంటది ఈసారి, అంత ప్లానింగ్ అయితే చేశారు బిగ్ బాస్ 8 వాళ్ళు అయితే. ఇక నాగార్జున కూడా జీనీ వేషంలో అయితే కనిపించారు ఈ బిగ్ బాస్ టీజర్ లో అయితే. ఇంకా సత్య వచ్చి మీరు అంటే నేను వరాలు ఇచ్చే కింగ్ అనేసి చెప్పడంతో
అయితే నేను ఏమైనా కోరుకోవచ్చా అని సత్య అడిగితే ఏమైనా కోరుకోవచ్చు, కానీ లిమిట్లెస్గా ఇస్తాను, కానీ ఆలోచించి కోరుకో అన్నట్టు దీంట్లో సత్యాకైతే చెప్తారు నాగార్జున గారు. మనం ఇంతకు ముందు చెప్పినట్టు ఈ 8 సింబలే మనకి ఇన్ఫినిటీ సింబల్ అన్నట్టు మనం చెప్పాం కదా. దీన్ని ఇంకొక విధంగా అంటే అన్లిమిటెడ్. ఇన్ఫినిటీ అంటే అన్లిమిటెడే కదండి, చాలా ఉంటుంది అంటే ఎంటర్టైన్మెంట్ కానీ ఇది కానీ. దీన్ని వాళ్ళు ఇన్ఫినిటీ అనకుండా లిమిట్లెస్ అన్న ఇదితో ఈ కాన్సెప్ట్ని అయితే పెట్టారు. లిమిట్లెస్ అంటే అంటే ఫన్ లిమిట్లెస్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్గా ఉంటాయి, గొడవలు కూడా లిమిట్లెస్గా ఉండే అవకాశం అయితే ఉంది ఈ బిగ్ బాస్ 8లో. అలాగే నాగార్జున గారు అయితే ఈసారి చాలా వండర్ఫుల్గా అయితే వచ్చారు జీని వేషంలో. అలాగే నాగార్జున గారు లాస్ట్ డైలాగ్ అయితే ఈ భలే చెప్పారు, ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అనేసి. అంటే బిగ్ బాస్లోకి రానంత వరకే ఒకసారి వచ్చారంటే ఇంకా లిమిట్ లేదు, ఫన్ మీకు ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా లిమిట్లెస్గా ఉంటుంది అనేసి ఈ బిగ్ బాస్ టీజర్ ద్వారా మనకి స్టార్ మా వాళ్ళు అయితే తెలియజేశారు. ఇంకా మనం బిగ్ బాస్ ఒరిజినల్ డేట్ అంటే ఒరిజినల్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేసి మనం అయితే ఎదురు చూడాలి. ఆ డేట్ అనౌన్స్మెంట్ చేసిన వెంటనే ఫస్ట్ మన ఛానల్ అయితే మనం చెప్దాము. డెఫినెట్గా మీరందరూ ఈ ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని బిగ్ బాస్ 8 అప్డేట్స్ అయితే మన ఛానల్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.